జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటున్నాడంట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి క్షేత్రస్థాయిలో బాగా బలోపేతం చేయాలా, పూర్తి స్థాయిలో బలోపేతం చేయడం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోకస్ చేసినట్టు కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆయన తాజాగా ఆయన చేస్తున్నటువంటి రివ్యూలు కానీ, ఆయన పెడుతున్నటువంటి మీటింగ్లు కానీ, వాటంతా కూడా చూస్తుంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా బలోపేతం కావడానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా శ్రద్ధ పెట్టినట్టు కూడా కనిపిస్తుంది. తాజాగా జరిగినటువంటి పిఎస్సి సమావేశంలోనూ చాలా కీలక విషయాలు కూడా మాట్లాడాడంట. కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారంట. పార్టీ సభ్యత్వం అయితేనేమి, బీమా సదుపాయం గురించి పార్టీలో కసరత్తు కూడా కొనసాగుతుందంట. ఇదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జిల్లాల అధ్యక్షుల నియామకం కూడా ఆల్మోస్ట్ పూర్తి అయినట్టుగానే తెలుస్తుంది. జిల్లాల పర్యటనలకు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అవుతున్నాడన్న విషయం కూడా ఆల్రెడీ మాట్లాడుకుంటున్నారు చాలామంది. ఇక సోషల్ ఇంజనీరింగ్ విషయంలో 2024లో ఏవైతే చేశాడో అవి ఏ విధంగా ఫెయిల్యూర్ అయ్యా కూడా మనం చూసాం. 2024లో అంచనాలు తప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చాలా బాగా ఆచితూచి నిర్ణయాలు కూడా తీసుకుంటున్నాడంట. ఎందుకంటే సోషల్ ఇంజనీరింగ్ అనేది రాజకీయాల్లో చాలా కష్టం. ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్ రాజకీయాలకి, ఇప్పుడున్నటువంటి ఫేక్ ప్రచారాలకి ఇవి పనికిరావు. అందులో భాగంగానే తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఆసక్తికరమైనటువంటి పరిణామాలు, ఆసక్తికరమైనటువంటి ఒక డెసిషన్స్ కూడా తీసుకుంటున్నాడంట. ఓటమి నుంచే కదా ఎవరైనా సరే కొత్తగా నేర్చుకుంటారు పాఠాలు. దాంట్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓటమి నుంచి పాఠాలు కూడా నేర్చుకుంటున్నాడు. వైనాట్ 175 అనే నినాదంతో 2024 ఎన్నికల్లో బరిలో దిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందడం, కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంకా దాదాపుగా సంవత్సరం అయితే అవుతుంది, పూర్తి అవుతుంది. ఈ కాలంలోనే తాను ఎక్కడ దెబ్బతిన్నది, ఏ నిర్ణయాలు తనకు ఈ ఫలితాలకు కారణమయ్యాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారు విశ్లేషణ కూడా చేసుకుంటున్నాడంట. దీంతోనే తన నిర్ణయాలను మార్చుకుంటూ వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నాడంట. ముందుగా పార్టీని ప్రక్షాళన చేస్తున్నాడు. ప్రక్షాళన చేస్తూ బలోపేతం మీద కూడా ఫోకస్ చేస్తున్నాడంట. జిల్లాల అధ్యక్షుల నుంచి పిఎస్సి వరకు సామాజిక, ప్రాంతీయ సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ సీనియర్లకు బాధ్యతలు కూడా అప్పగిస్తున్నాడు. ఇదే సమయంలో జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ఒక ప్రముఖ వ్యూహకర్తతోనూ కొంతకాలంగా మంత్రాంగం కూడా సాగిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. 2019 ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేశాడు. ఆ తర్వాత దూరం అయ్యాడు. 2024లో రిషిరాజ్ సింగ్ని పెట్టుకోవడం జరిగింది. రిషిరాజ్ సింగ్ పనిచేసిన ఫలితం అయితే దక్కదు 2024లో. ఇప్పుడు బెంగళూరు కేంద్రంగా ఈ వ్యూహకర్తతో భవిష్యత్తు కార్యాచరణ దిశ కూడా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 2024 ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు కొత్త తరహా సోషల్ ఇంజనీరింగ్ పేరుతో సరికొత్త సమీకరణాలని అమలు చేశాడు. అభ్యర్థుల నియోజకవర్గాల మార్పు, టికెట్ల ఖరారులో చేసినటువంటి ప్రయోగాలు చాలా బెడిసికొట్టాయి. ఓసీకి ఇవ్వాల్సిన చోట బీసీకి ఇవ్వడం, బీసీకి ఇవ్వాల్సిన చోట ఎస్సీలకి ఇవ్వడం కొంచెం చేశాడు. దీంతోనే ఇప్పుడు తిరిగి తనకు దూరమైన వర్గాలకు దగ్గరయ్యే ప్రయత్నం కూడా చేస్తున్నాడంట. జిల్లాల అధ్యక్షుల నియామకం, అదేవిధంగా కూటమికి మూలాలుగా ఉన్నటువంటి వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ నిర్ణయాలు కూడా తీసుకుంటున్నాడంట. ప్రధానంగా చెప్పాలంటే గోదావరి, విశాఖపట్నం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అన్ని సామాజిక వర్గాల మద్దతు కూడగట్టేలా టికెట్లు కేటాయించాడు. పార్టీలో బాధ్యతలు, వరుస సమావేశాలు, వారి అవసరాలకు అనుగుణంగా హామీలు ఇచ్చి అందరి మద్దతు కూడా పొందాడు. అలాగే ఈసారి కూడా రాబోయే ఎలక్షన్లో కూడా అలాగే ముందుకు వెళ్ళాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కసరత్తు కూడా చేస్తున్నాడంట. చూసాం కదా, ఆ విధంగా చేయడం వల్ల పవన్ కళ్యాణ్ పార్టీ పోటీలో ఉన్న మెజారిటీ కాపు ఓటింగ్ ఆనాడు 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఓట్లు టీడీపీ 23 సీట్లకే పరిమితం అయింది. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వచ్చాయి. ఇప్పుడు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అందరి వాడుగా మారాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నాడంట. పార్టీ నియామకాల్లో గత 5 ఏళ్ళు నిర్ణయానికి భిన్నంగా తాజాగా నిర్ణయాలు కూడా తీసుకుంటున్నాడు. అదే సమయంలో పార్టీ కేడర్కి దూరం కావడంతో జరిగినటువంటి నష్టం కూడా గుర్తించాడు. ఇప్పుడు కార్యకర్తలకు ఇచ్చే ప్రాధాన్యత పదే చెప్తున్నాడు.
నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో మళ్ళీ మన అధికారం చేపడితే కార్యకర్తల కోసమే పనిచేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చేశారు. అదేవిధంగా వచ్చే నెల నుంచే తాడేపల్లిలో కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి వాటి జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ అయ్యాడు. జూన్ నుంచి జిల్లాల పర్యటన కూడా ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయించుకున్నాడంట. దీంతోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి 2019 తరహాలో అమలు చేస్తున్న ఇంజనీరింగ్ ఎంతవరకు కలిసి వస్తుందనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే 2019 ఎలక్షన్ ముందు ఏ విధంగా అయితే చేశాడో సేమ్ అలానే చేయాలా, ఈ సోషల్ ఇంజనీరింగ్ అవి ఇవి అని చెప్పేసి కన్ఫ్యూజ్ కాకుండా ఆయన నచ్చిన వేలు ఆయన వెళ్ళాలి. లాస్ట్ టైం ఎలక్షన్లో ఎవరో ఆయన్ని కన్ఫ్యూజ్ చేశారు. కన్ఫ్యూజ్ చేసి అక్కడ ఇంకోటి ఏమంటే పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కూడా కారణాలు కూడా మీకు అందరూ కూడా తెలిసిందే. కేసీఆర్ గారు కొంతమంది ఎమ్మెల్యేల మీద నెగిటివ్గా ఉన్నా కానీ మళ్ళీ వాళ్ళకి టికెట్ కేటాయించడం కానీ అలా చేయడం వల్ల ఓడిపోయిందని చెప్పేసి ఆనాడు గట్టిగానే వార్తలు వచ్చాయి. దాన్ని కూడా బేరీజ్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం వినూత్నంగా ప్రయత్నాలు అయితే చేశారు కానీ అది అటర్ ఫ్లాప్ అయింది. ఎనీహో మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారు జగన్ 2.0 ఎలా ఉండబోతుందో కూడా మరి కొద్ది రోజుల్లో మనకి చాలా స్పష్టంగా కనిపించేటట్టుగా కనిపిస్తుంది. చూద్దాం మరి.